మేధావి రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ విషయంలో పవన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయనను అరెస్ట్ చేస్తారు అని వార్తలు తెలిసినప్పుడు వద్దు అని చెప్పాను అని పార్టీ సమావేశంలో చెప్పారు. ఆయన పొరపాటునో మరో విధానంగానో అని ఉండవచ్చు అని వదిలేయమని అన్నాను అని కూడా చెప్పారు. రాజమండ్రిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఆయనను అరెస్ట్ చేయడం ఎందుకు అని సంచలన కామెంట్స్ చేశారు. విశ్లేషకుడుగా ఆయన భావోద్వేగంతో ఏదైనా మాట్లాడి ఉండవచ్చు అని పవన్ అన్నారు. ఆయన అంటే తనకు ఇష్టం ఉందని కూడా అన్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్తున్నారు అని వార్తలు విన్నాను అని పవన్ చెప్పారు. అలాంటివి అసలు చేయవద్దు అని పోలీసులకు సూచించారు అని ఆయన అన్నారు. ఆయన మీద కేసులు కూడా పెట్టవద్దు అని తాను చెప్పాను అని కూడా అన్నారు. ఆయనను ఇబ్బంది పెట్టవద్దు అని ఆయన చెప్పాను అని అన్నారు. కొంతమంది విశ్లేషకులకు అర్థం పర్థం లేకుండా పోతుంది అని పవన్ చెప్పారు. వారి ఎదగడానికో లేక గుర్తింపు పొందడానికో విశ్లేషకులు కొంతమంది ఇలా చేస్తున్నారేమో అని ఆయన అన్నారు. తనను తిట్టిన వారు ఇళ్లలో పెళ్లికి వెళ్లిన సంస్కారం తనది అని పవన్ అన్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె పెళ్లికి తాను వెళ్లానని గుర్తు కూడా చేసుకున్నారు. పబ్లిక్ ఫంక్షన్లు విషయంలో ఒక కర్టెసీ ఉంటుందని, సంస్కారంగా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణ డీజీపీని కలిసిన అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అదెండ్ల మనోహర్ కి సంబంధించిన తాను చేసిన వ్యాఖ్యలు అన్నవి ఒక ముగిసిన అధ్యాయంగా చెప్పారు. ఆ వివాదం కూడా ముగిసిపోయింది అని అంటున్నారు. జనసేన వారు కూడా అదే చెప్పారు అని అన్నారు. మళ్ళీ దానిని తెరవడం అవసరమా అని మీడియాకు ప్రశ్నించారు. ఇక తనను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు రాలేదని, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర చెప్పడం విశేషం. మొత్తం మీద చూస్తే ప్రొఫెసర్ వర్సెస్ జనసేనల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం కానీ లేదా వివాదం కానీ ముగిసినట్లే అని అంటున్నారు. ప్రొఫెసర్ అంటే తనకు ఇష్టం అన్నట్లుగా పవన్ వ్యాఖ్యానించడం, అలాగే తాను మొత్తం వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని ప్రొఫెసర్ చెప్పడము జరిగిపోయాయి. దాంతో అరెస్ట్ అన్న వార్తలు కూడా నిజం కావని తేలిపోయింది అని అంటున్నారు. అలా గత కొన్ని రోజులుగా సాగుతున్న వివాదం అయితే క్లోజ్ అయినట్లుగా అంటున్నారు. యుద్ధాన్ని నేనే ముగిస్తాను అని ప్రొఫెసర్ ఒక దశలో సీరియస్ గా చెప్పిన మాటలు సైతం ఇప్పుడు ముగింపు పలికినట్లు అని అంటున్నారు.